మేడ్చల్ జిల్లా తెలంగాణ రాష్ట్రము భారతదేశము. ఈ దేవాలయము 600 సంవత్సరాల క్రితము నిర్మించబడినది. అప్పల దేశికులు మా తాతగారైనటువంటి వారు శ్రీవిల్లిపుత్తూరు నుంచి ఆండాల్ తల్లి గోదాదేవి దిశానిర్దేశించడం వారు ఈ క్షేత్రానికి వచ్చి ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మించారు. ఇది గరుడాద్రి క్షేత్రం అని అంటారు. రాయపురం అనే ఈ గ్రామము కాలక్రమేణా ఆదిలాబాద్గా మారి ఈ పెద్ద దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు? 600 సంవత్సరాల క్రితము ఈ దేవాలయాన్ని ఒక పెద్ద కొండ మీద ఈ దేవాలయాన్ని నిర్మించడం కాలక్రమేణా ఇది సమానంగా మారింది. అయితే అప్పల దేశకులు ముందుగా వారు తిరువారించే విగ్రహాలని తీసుకువచ్చి పక్కనున్న వేణుగోపాల స్వామి దేవాలయాన్ని పెట్టుకొని, అమ్మవారు నాకు పెద్ద దేవాలయం కావాలి, నాకు ఈ చిన్న దేవాలయం సరిపోవట్లేదు అని అనగా వారు భిక్షాటన అంటే అక్షయ పాత్రతో భిక్షాటన చేసి ధనము ధాన్యము సేకరించి అమ్మవారు ప్రతి ఒక్కరి స్వప్న సాక్షాత్కారం చేస్తూ ఈ దేవాలయాన్ని కట్టడానికి సహకరించండి అని చెప్పేసి అందరి కలలో వెళ్ళి చెప్పిన ఎడల మా తాతగారు అప్పల దేశికులు మరుసటి రోజు అక్షయ పాత్రతో భిక్షాటన చేసి ధనము ధాన్యము సేకరించి ఇంత పెద్ద దేవాలయాన్ని, ఇంత పెద్ద గోపురాన్ని వారు నిర్మించేశారు. అలా చక్కగా మనకి ఈరోజు ఉత్తర శ్రీవిల్లిపుత్తూరుగా గాంచిన ఈ యొక్క శ్రీ గోదా సమేత మన్నా రంగనాయక స్వామి వారి దేవాలయము ఆండాల్ తల్లి మనకు దర్శనమిస్తుంది. రంగనాయక స్వామి స్వామివారి కుడి పక్కన అమ్మవారు, స్వామివారి ఎడం పక్కన పెరియాల్ వారు విష్ణుస్థుల వారు గరత్మంతుడు మనకు దర్శనమిస్తారు. మూల విరాట్లు, అలాగే ఉత్సవమూర్తులు, అలాగే తాతగారు తిరువారించే విగ్రహాలు మనకు మన దేవాలయంలో దర్శనమిస్తాయి. పూర్వ దేవాలయం కాబట్టి మనకి ఈ దేవాలయంలో సప్త ప్రాకారాలు అన్నీ ఉంటాయి. అంటే మనకి అన్ని 7 ప్రాకారాలు ఈ దేవాలయంలో ఉంటాయి. అలా చక్కగా మనకి ఆండాల్ తల్లి ఇలా దివ్యముగా దర్శనమిస్తుంది. ఈ యొక్క గోదా రంగనాయక స్వామి దేవాలయము ఆదిలాబాద్ గ్రామంలో కొలువైన ఆండాల్ తల్లి. గోదాదేవికి ప్రతిరోజు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? ఆండాల్ తల్లి చక్కగా తనకి కావలసిన యొక్క పూజలు చక్కగా తానే చేయించుకుంటుంది భక్తులతో. అలాగే వంశపారంపర్య ధర్మకర్తలమైన మాతో నిత్యము ఉదయాన్నే తిరువారాధన, అలాగే చక్కగా అమ్మవారికి అభిషేకము, వడిబియ్యము, తర్వాత అందరూ కూడా భక్తులు చక్కగా అమ్మవారికి గోత్రనామార్చనతో వారికి అమ్మవారికి అర్చన, అలాగే కుంకుమార్చన, తర్వాత ధనుర్మాసము చక్కగా ఇక్కడ 30 రోజులు తిరుప్పావై సేవాకాలము, 30 పాసురములు నిత్యము చక్కగా అమ్మవారికి వినిపించడం జరిగింది. తిరుప్పావై సేవాకాలం తర్వాత గోష్ఠి తీర్థప్రసాద గోష్ఠి, అలాగే భక్తులందరికీ కూడా ఆ యొక్క తీర్థప్రసాదం వినియోగం చేయడం జరుగుతుంది. ఇక్కడ ముడుపు విశిష్టత, ఆండాల్ తల్లి వివాహానికి సంతానానికి ప్రఖ్యాతి. అలా భక్తులందరూ కూడా వారి కోరికను నెరవేర్చడానికి ఆండాల్ తల్లిని ప్రార్థించి ముడుపు కట్టుకొని ఇక్కడ వెళ్తూ ఉంటారు. దేశ విదేశాల నుంచి కూడా భక్తులందరూ కూడా ముడుపు కట్టుకొని వెళ్తుంటారు. వారి కోరిక నెరవేరిన ఎడల మళ్ళీ వచ్చి ముడుపు విప్పి అమ్మవారికి భోగం చేయించి ఈ దేవాలయ అభివృద్ధికి సహకరిస్తూ వెళ్తూ ఉంటారు. ఇది ఇక్కడ జరిగే చక్కటి కార్యక్రమాలు. శ్రావణ మాసం బ్రహ్మోత్సవాలు ఇక్కడ చాలా ప్రఖ్యాతి. శ్రావణ పాడ్యమి నుంచి ఆషాఢ అమావాస్య నుంచే మొదలవు బ్రహ్మోత్సవాలు. 7 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అలా ఆండాల్ తిరునక్షత్రము, కుంభా నక్షత్రంలో వచ్చే ఆండాల్ తిరునక్షత్రము, తర్వాత కళ్యాణ మహోత్సవము, తర్వాత మనకి రథోత్సవము, అలాగే దాండోలి చక్రతీర్థంతో ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలు 7 రోజుల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. గోదా కళ్యాణము సంక్రాంతి పండుగ రోజు మనకి గోదా కళ్యాణము ఇక్కడ చాలా విశిష్టత. గోదా కళ్యాణం తర్వాత కనుమ పండుగ రోజు అమ్మవారి అభిషేకంతో ధనుర్మాసము చక్కగా ముగుస్తుంది. అలా అమ్మవారి యొక్క వ్రతం ముగుస్తుంది కనుమ పండుగ రోజు అభిషేకంతో. భక్తులు నలుమూలల, తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం నుంచి నలుమూలల భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. అమ్మవారు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తుంది. భక్తులందరూ కూడా చక్కగా వారి కోరిన కోరికలు నెరవేరిన తర్వాత వచ్చి చెప్పుకుంటారు, స్వామి అమ్మవారు మా కోరిక నెరవేర్చినది, ఈ దేవాలయానికి సహకరిస్తాము, ఈ దేవాలయ అభివృద్ధికి తప్పకుండా తోడ్పడతా అని చెప్పి వెళ్తూ ఉంటారు. అలా అమ్మవారు ఆండాల్ తల్లి ముఖ్యంగా ఆడవారికి చాలా 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 సహకరిస్తుంది. కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తుంది ఆండాల్ తల్లి. ఇక్కడ అమ్మవారికి గాజులమ్మ అని కూడా చాలా మంది భక్తులు పిలుస్తూ ఉంటారు. ఆ పేరు ఎలా వచ్చింది? పూర్వం ఒకనాడు ఆండాల్ తల్లి ఎక్కువగా చిన్నపిల్ల రూపంలో
దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడ బ్రహ్మోత్సవాలప్పుడు ఆండాళ్ తల్లి తను కట్టించుకున్న దేవాలయం, తను సొంతగా నిర్మించిన ఒక దేవాలయం, తను తిరిగిన క్షేత్రము. ఇలా చక్కగా ఆండాళ్ తల్లి ఒకరోజు బ్రహ్మోత్సవాల్లో ఇలాగే చిన్నపిల్ల రూపంలో వెళ్ళి, మా నాన్నగారు దేవాలయంలో అర్చకులండి, నాకు గాజులు వేయండి, నేను దేవాలయానికి వెళ్ళిన తర్వాత నాన్నగారికి చెప్తాను, మీకు డబ్బు ఇస్తారు అంటే, సరే అని ఆ గాజుల వ్యాపారి, అమ్మ నువ్వు గాజులు వేయించుకో, నేను మీ నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకుంటాను అని చెప్పేసి ఆ చిన్న బాలిక రూపంలో ఉన్న అమ్మవారికి గాజులు వేయడం జరుగుతుంది. గాజులు వేసిన తర్వాత మరునాడు ఆ గాజుల వ్యాపారి దేవాలయంలోకి వచ్చి, స్వామి మీ అమ్మాయి గాజులు వేయించుకున్నది, అయితే మీరు డబ్బులు ఇచ్చిన ఎడల నేను వెళ్తాను అంటే, మా తాతగారైన అప్పల దేశకుడు, అయ్యా నాకు ఆడపిల్లల సంతానం ఇంకా కలగలేదు, మరి నీవు ఎవరి అని గాజులు వేసావు అంటే, లేదు స్వామి మీ అమ్మాయి అని చెప్పే వచ్చింది, నేను అప్పల దేశకుల కుమార్తెని అని చెప్పి వచ్చింది, గాజులు వేయించుకొని వచ్చింది అని చెప్పి అమ్మవారు చెప్పిన ఎడల, లేదయ్యా అని చెప్పిన సంభాషణ తరువాత, ఇలా కాదని చెప్పేసి పూర్వం కందిలి ఉండే ఆ దీపంతో అమ్మవారి దగ్గరికి వెళ్ళి చూసిన ఎడల ఆ యొక్క గాజుల వ్యాపారి వేసిన మట్టి గాజులు అమ్మవారి చేతికి ఉన్నాయి. అలా అమ్మవారు తనకు తానే వెళ్ళి గాజులు వేయించుకొని వచ్చిన క్షేత్రము, తనకు తానే నిర్మించుకున్న దేవాలయము, తను నడిచిన క్షేత్రం కాబట్టి ఇది చాలా ప్రఖ్యాతిగాంచిన దేవాలయము. 600 సంవత్సరాల క్రితం నిర్మించబడిన శ్రీ గోదా రంగనాయక స్వామి దేవాలయం. అందరూ తప్పకుండా దర్శించుకోవాల్సిందిగా ఇలాంటి రోజు ప్రత్యేకమైన మరొక ఆలయంతో మళ్ళీ కలుద్దాము. అలాగే